జై శ్రీరామ్. అయోధ్యలో శ్రీరామనవమి రోజున ఆ బాలరాముని నుదిటిపైన సూర్యకిరణాలు తిలకంగా ఏ విధంగా ఏర్పడినాయో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మా చిన్న విన్నపం, మన భక్తి వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇంకా మీకు తెలియని భక్తి వీడియోలు చేయడానికి మాకు సపోర్ట్ గా ఉంటుంది. Please like and subscribe our channel. నమ్మినది శ్రీరామనామము. గర్భగుడిలో అమర్చిన అద్దాన్ని తాకిన సూర్యకిరణాలు నేరుగా రామ్లలా నుదిటిపై 75 మిల్లీమీటర్ల వృత్తాకార సూర్య తిలకంగా ఏర్పడతాయి. ఇక్కడ చూపిన విధంగా ఏర్పడతాయి. నడచు వారికి తోడు నీడే రామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము 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 రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శ్రీమదఖిల రహస్య మంత్ర విశేషధామము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దారి నొంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నారదాది మహామునీంద్రులు నమ్మినది శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఈ సూర్యకిరణాలు 4 నిమిషాల పాటు బాలరాముని ముఖంపై నిరంతరంగా ప్రకాశిస్తాయి.
ఈ విధంగా ఆ సూర్యవంశ బాలరాముని నుదిటి మీద సూర్యకిరణాలతో సూర్యతిలకం ఏర్పడటం ఒక మహద్భుత ఘట్టంగా మనం భావించాలి. మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. శుభదినం.